వీటన్నిటికీ సిద్ధమా అని చెప్పండి. రారు, వాళ్ళ కోట నుంచి బయటికి రారు, ఉన్న వాస్తవాలు చెప్పరు, ఉన్న మీ వక్రీకరించి వాళ్ళ ఇష్టానుసారంగా ఈ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తుంది వైకాపా. ఇంకోటి, మళ్ళీ మాయలు మోసాలు చేయడానికి సిద్ధమా, లేకపోతే అక్రమాలు అరాచాలకి సిద్ధమా? ఇంకా ముందు 100 ఏళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ ఇసుక పాత్రలను తవ్వడానికి సిద్ధమా, లేకపోతే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ మద్యం అమ్ముకుంటూ లక్షల కోట్లు సంపాదించడానికి సిద్ధమా, లేకపోతే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ కల్తీ మద్యాన్ని తాగించి కొన్ని లక్షల కోట్ల మంది ఆడపడుచుల తాలి పొట్లు తెంచడానికి మళ్ళీ 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 సిద్ధమని అడుగుతున్నాను. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి చూస్తే ఆనాడు రామారావు తెలుగుదేశం పార్టీని పెట్టి మరి ఆనాడు ఒక నూతన శకానికి నాంది పలికిన మహానుభావుడు, అలాగే ఒక నూతన జాతికి ఆయన ఆదర్శప్రాయుడు, అలాగే ఆయన ఒక నానా జాతులకి దేవుడితో సమానంగా నిలిచిపోయాడు అందరి గుండెల్లో. సమాజమే దేవాలయ ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుణ్ణి అని చాటి చెప్పిన ప్రజలచే కొలవబడిన ఒక భగవంతుడిలా కొలబడిన మహానుభావుడు ఆయన ప్రజల సేవకే అంకితమై ఆనాడు మరి యువతకు ఆదర్శం, అలాగే మరుగుతున్న నెత్తురు మెరుగేలా చేసే ఒక అగ్ని కణం నందమూరి తారక రామారావు గారు. అలాగే ఆయన సాగిన జీవిత విధానమే భగవద్గీతలా సాగిన ఒక జీవన విధానం. మరి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు, ఎన్నెన్నో చేశారు ప్రజల కోసం. అటువంటిది ఎన్నో పథకాలు, ఎన్నో సాహసోపేతమైన పథకాలు తీసుకొచ్చారు. మరి ఎంతో ప్రజలందరికీ కూడా ఎంతో మేలు చేసేవి, ఎంతో ఆమోదయోగ్యమైనవి ఆ పథకాలన్నీ కూడా. అటువంటి పథకాలు తీసుకొచ్చారు రామారావు గారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఆయన ప్రవేశపెట్టిన పథకాలనే అన్ని పార్టీల వాళ్ళు కూడా కొనసాగిస్తూ వాళ్ళ పబ్బం గడుపుకుంటారు అన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఆయన మరి ఆ పేదవాడి ఆఖరి తెలిసిన అన్న ఆయనే, లేకపోతే జనం భవితకు భరోసా ఇచ్చిన నాన్న ఆయనే, అలాగే ఆయనకి అండగా ఉన్న ఆడపడుచులందరూ కూడా ఆర్థిక సమాన హక్కు ఇచ్చిన అన్న కూడా ఆయనే, నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి మానస పత్రిక ఇప్పుడు వస్తున్నప్పుడు చూశాను. ఏది హెచ్ఎల్ఎస్ఎస్ అందరినీ సుజల స్రవంతి, ఆనాడు నాన్నగారి యొక్క మానసిక పుత్రికలు ఏవేమిటి, హెచ్ఎల్ఎస్ఎస్ అయితేనేమి, గాలేరు నగరి అయితేనేమి, తెలుగు గంగ అయితేనేమి. అందుకే అన్నాను, ఈ యొక్క రాయలసీమకు రైతుల దాత, ఈ నీటి ప్రదాత అయిన నందికొట్కూరని అన్ని ప్రాజెక్టులు ఇక్కడి నుంచే మొదలవుతాయి. పక్కన కృష్ణ ప్రవహిస్తుంది.